గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ఓటమి ఖాయం, దేశ శత్రువుల ఓటమి ఖాయం. జూన్ 4వ తేదీన దేశం గెలుస్తోంది, భాజపా వెంట నడవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్కు ఓటు వేసే ఓటు ఉగ్రవాదులకు ఊతం. హైదరాబాద్లో RRR ట్యాక్స్ వసూలు. అవినీతిలో బారాసాకు కాంగ్రెస్ జిరాక్స్. నారాయణపేట, హైదరాబాద్ ఎల్బీ స్టేడియం సభల్లో మోదీ పాల్గొన్న బహిరంగ సభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. భాజపా బలపడితే అశాంతే అంటూ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆ పార్టీ అడుగు పడితే తెలంగాణ సమాజంలో చీలిక. దేశం సంస్థానాలుగా మారుతుంది. దేశ భవిష్యత్తు కోసం ఆ పార్టీని ఓడించాలి. రాష్ట్రంలో ఒక్క సీటు గెలవకుండా చూడాలి. బారాసా 5 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం. మీట్ ది ప్రెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదానీ అంబానీలు డబ్బు పంపుతుంటే మీరు నిద్రపోతున్నారా? వారి ఇళ్లలో ఈడీ ఐటీ తనిఖీలు ఎందుకు చేయడం లేదు అంటూ ప్రధాని మోదీకి ఖర్గే సూటిగా ప్రశ్నించారు. ఇక భాజపా ఎజెండాలో పేదలకు స్థానం లేదు. సిద్దిపేట కార్నర్ మీటింగ్లో హరీష్ రావు, కేసీఆర్ హాజరైనప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. చేనేతపై జీఎస్టీ విధించిన మొదటి ప్రధాని మోదీనే. అలవికాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్. సిరిసిల్ల, సిద్దిపేట ఎన్నికల ప్రచారంలో కేసీఆర్. ఇక ఇది ఈనాడు తెలంగాణ ఎడిషన్. సాక్షి ఎడిషన్ చూద్దాం. హిందువుల విభజనే కాంగ్రెస్ రణనీతి. ఓటు బ్యాంకును సంతోషపరచడంపైనే ఆ పార్టీ దృష్టి. ప్రధాని మోదీ ఫైర్. బీసీ రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టే మోడల్ను దేశవ్యాప్తం చేయాలని చూస్తోంది. నేడు భారత్ డిజిటల్ పవర్, ఫిన్టెక్ పవర్, స్టార్టప్ పవర్, స్పేస్ పవర్. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇది. నా ట్రాక్ రికార్డ్ అంటూ మోదీ చెబుతున్నారు. తెలంగాణకి ఇచ్చిన లక్షల కోట్ల అవినీతి ఏటీఎంలోకి వెళ్ళాయి. నాడు బీఆర్ఎస్ చేసిన పనే నేడు కాంగ్రెస్ కూడా చేస్తోంది. RRRకు మరో R, రజాకార్ ట్యాక్స్ కూడా తోడైంది. తెలంగాణ మూడంతా కూడా బీజేపీని గెలిపిద్దాం అన్నట్టుగా ఉంది. పాత రికార్డులు బద్దలు కొట్టి 17కు 17 సీట్లలో గెలిపించబోతోందంటూ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం, నారాయణపేట సభల్లో మోదీ ఈ ప్రసంగం చేశారు. ఇక బీజేపీ క్యాన్సర్ లాంటిది. రాష్ట్రంలోనికి దాన్ని ఎంతమాత్రం అనుమతించకూడదు. భావోద్వేగాలను రెచ్చగొట్టే పార్టీకి అసలు తెలంగాణలో చోటే లేదు. రాజ్యాంగ మార్పు కానీ రిజర్వేషన్లకు కోతే బీజేపీ ఎజెండా అంటుంది. ఆ పార్టీని నిలువరించే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వైపే ప్రజలు అంటూ బండి సంజయ్ అంటున్నారు. వారి 3 పార్టీకి మోదీకి పూర్తి అనుకూలంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో 10 నుంచి 12 సీట్లలో గెలవబోతున్నాము. కరీంనగర్లో నా గెలుపు కూడా పక్కా. బీఆర్ఎస్ కాంగ్రెస్లు ఓ ప్లాన్ ప్రకారం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి. ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ల రద్దు ప్రచారం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఇక నా గడ్డపైకొచ్చి నన్నే అవమానిస్తావా? అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, లేదంటే ప్రజలకు మీరు క్షమాపణ చెప్తారా? ప్రధాని మోదీపై సీఎం రేవంత్ విసురులు. మక్తల్, షాద్నగర్, బేగం బజార్లో నిర్వహించిన సభల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇది సాక్షి తెలంగాణ ఎడిషన్. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. కేజ్రీవాల్కు బెయిల్. జూన్ 1 వరకు మంజూరు చేసిన సర్వోన్నత న్యాయస్థానం సీఎంఓ సెక్రటేరియట్కు వెళ్లొద్దని, 2న లొంగిపోవాలని షరతు విధించారు. కేజ్రీపై నేరం ఇంకా రుజువు కాలేదని, నేర నేపథ్యం లేదని వ్యాఖ్యానించారు. సామాన్యుడికి సీఎంకు ఒకే న్యాయం వర్తింపచేయాలన్న ఈడీ. ఏకీభవించని సుప్రీం, పోలికలు వర్తింపచేయలేమని స్పష్టీకరణ. చంద్రబాబుకు ఎన్నికల సభలో పాల్గొనే అవకాశం ఇచ్చినట్టు వెల్లడి. హనుమంతుడి ఆశీస్సులతోనే జైలు నుంచి బయటకు వచ్చారంటూ కేజ్రీవాల్ వెల్లడించారు. బీజేపీ క్యాన్సర్. ఆ పార్టీతో తెలంగాణకు ప్రమాదం. వేళ్లూనుకుంటే శాంతిని మర్చిపోవాల్సిందే. దానికి అధికారం ఇస్తే మధ్యయుగాల పాలన. ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకూడదు. రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించేందుకు బీఆర్ఎస్ కుట్ర పన్నుతోందంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలో RRR ట్యాక్స్. 1 ఢిల్లీ R, 2 తెలంగాణ R, 3వది రజాకార్. అందరికీ న్యాయం, ఇదే మా ఐడియా ఆఫ్ ఇండియా. 4న దేశం గెలవబోతోంది. దేశ వ్యతిరేకులు ఓడిపోతున్నారు. లూటీ వారసత్వ రాజకీయాలు. ఇదే కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ అంటూ మోదీ వెల్లడించారు. రాముణ్ణి పూజిస్తే దేశ ద్రోహమా? ఇండీ కూటమితో భద్రం. బీఆర్ఎస్ నకలు కాంగ్రెస్. కారుకు ఓటేస్తే కాంగ్రెస్కు వేసినట్టే. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం పెన్ను కదల్చడం లేదు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి, అందుకే ముస్లిం రిజర్వేషన్లకు ఆ పార్టీ మద్దతు అంటూ మోదీ వెల్లడించారు. ఇక మూర్ఖ ముఖ్యమంత్రి. గ్యారెంటీల పేరిట రేవంత్ మోసం. కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చి నెరవేర్చలేదు. బీజేపీ పేదల పార్టీ కాదు, పెట్టుబడిదారుల పార్టీ. జిల్లాలను రద్దు చేస్తే ఊరుకుందాం అంటూ
కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇక ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. దీంట్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. పిడియాగుట్టపై 100 మంది మావోయిస్టుల సమావేశం జరగగా చుట్టుముట్టిన 12 మంది జవాన్లు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే 12 గంటల పాటు ఎన్కౌంటర్ జరగా మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. సీఎం విష్ణుదేవ్ విషయాన్ని వెల్లడించారు. గత 60 రోజుల్లో ఇది 8వ ఎన్కౌంటర్. మొత్తం 98 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇక ప్రభాకర్ రావుపై అరెస్ట్ వారెంట్. అజ్ఞాతంలో ఉన్న శ్రవణ్ కుమార్ పైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉత్తర్వులు జారీ చేసిన నాంపల్లి కోర్టు. విదేశాల్లో తలదాచుకున్న ప్రభాకర్ రావు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ జారీకి అధికారుల యత్నం. ప్రణీత్ రావు టీం పైన మరిన్ని కేసులు. ఇక బాబు కోసం కాంగ్రెస్ కుట్రలు. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి, ఆ పార్టీకి ఓటు వేస్తే మన కళ్ళు మనమే పొడుచుకున్నట్టు అంటూ జగన్ మాట్లాడుతున్నారు. జగన్ చెల్లికి తల్లికి జవాబివ్వు, చంద్రబాబుపై గౌరవం ఉంది, సంబంధాలు లేవట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చలో ఏపీ. హైదరాబాద్ నుంచి తరలిన లక్షలాది ఓటర్లు ఈ నెల 13న ఎన్నికల్లో ఓటేసేందుకు పయనమవుతున్నారు. వరుసగా 3 రోజులు సెలవులతో స్వగ్రామాలకు విజయవాడ హైవేపై పెరిగిన వాహనాల రద్దీ, బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్లోనూ సందడి. ఛార్జీలు అమాంతం పెంచేసిన ఆర్టీసీ ట్రావెల్స్, రవాణా కోసం ఏర్పాట్లు చేసిన ప్రధాన పార్టీలు. ఇక ఆఖరి రోజు నేటి సాయంత్రం 5 గంటలలోపు ముగియనున్న ఎన్నికల ప్రచారం. ఇవాళ రాష్ట్రానికి షా, ప్రియాంక, వికారాబాద్, వనపర్తి సభలకు షా, తాండూరు, కామారెడ్డి సభలో ప్రియాంక గాంధీ ప్రసంగం ఉంటుంది. ప్రెస్ మీట్కే కేసీఆర్ పరిమితం అయిపోయారంటూ ఈ వార్త చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్, ఒకసారి నమస్తే తెలంగాణ ఎడిషన్ చూద్దాం. పేదల విరోధి బీజేపీ ఎజెండాలో ఉన్నది శ్రీమంతులు, పెట్టుబడిదారులే, రైతులు, కూలీలు లేనే లేరు. కార్పొరేటర్లకు 1,00,000 కోట్ల ట్యాక్స్ మాఫీ చేసిన మోదీ 1,00,000 మంది బతికే చేనేతపై జీఎస్టీ విధించింది అంటూ కేసీఆర్ ఫైర్ అవుతున్నారు. రైతు బంధుపై బందూక్, పెట్టుబడి సాయం ఖతం, దళారీ దందా ఖాయం. ఇక తడిసిన ధాన్యం కొనాలి అంటూ రైతులు వర్షాలు పడ్డ రోజు నుంచి కూడా చాలా అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బైఠాయించి రోడ్డు మీద మాకు ధాన్యం కొనండి అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. సో కొనుగోళ్ల జాప్యం పైన కామారెడ్డి, నిర్మల్ జిల్లాలో రాస్తారోకో చేశారు. ధాన్యం కొంటామన్న హామీతో శాంతించిన అన్నదాతలు కేసీఆర్ ప్రభుత్వం ఈనాడు ఇబ్బంది పెట్టలేదని కితాబిస్తున్నారు. ఇక ఇది నమస్తే తెలంగాణ ఎడిషన్. తొడగొట్టిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఆశలకు గండి. ది స్టేట్స్మన్ కథనం. రేవంత్ రెడ్డి బాబు మనిషి. ఏపీలో టీడీపీ గెలుపు కోసమే కాంగ్రెస్ కృషి. పగలు బీజేపీ, రాత్రి కాంగ్రెస్తో బాబు కాపురం. కడప ఎన్నికల ప్రచార సభలో ఏపీ సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మైనార్టీ గురుకులాలకు కుదుపు. సిబ్బంది లేక సెంటర్ ఫర్ ఎక్సలెన్స్లకు కత్తెర. రాజేంద్రనగర్ సెంటర్ బార్కస్కు తరలింపు. ఒకే చోట నిర్వహణపై మైనార్టీ సొసైటీ నిర్ణయం, టెంబ్రిస్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈనాడు ఏపీ ఎడిషన్కి వెళ్దాం. బీసీలకు రుణాలెక్కడా, రాయితీ రుణాల నిలిపివేత. పెండింగ్లోనే 6.93 లక్షల దరఖాస్తులు. అంతకుముందు 5 ఏళ్లలో బీసీ కార్పొరేషన్ ద్వారా 1,626 కోట్లు సాయం. ఇక దళిత విద్యార్థిని దారుణ హత్య అంటూ చూడొచ్చు. అవినాష్ కాల్తో కదిలిన తీగ. రణస్థలి, పట్టిసీమ నాపై పగబట్టిందే, ఇసుక మాఫియా, చెలరేగిపోతున్న ఇసుక మాఫియా అంటూ చూడొచ్చు. ఇక బాబోయ్ బాధుడు, పెట్రో పన్నుల భారంలో రాష్ట్రం టాప్లో ఉందంటున్నారు. దుర్గమ్మ చూడమ్మ, వెండి ఉత్సవ రథం సింహాలు మాయం అంటున్నారు. ఇక జూలై 1న 7,000 రూపాయలు పింఛన్, నెలకు 4,000 రూపాయలకు మేము పెంచుతాము. ఏప్రిల్ నుంచి అమలు, జూలైలో 3 నెలలవి కలిపి ఇస్తాం. తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ బొమ్మతో ఉన్న పాస్ పుస్తకాల నకళ్లను తగలబెట్టాలని పిలుపునిచ్చారు. కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేర్చే బాధ్యత మాది. ప్రజల ఆస్తిపై జగన్ కన్ను పడింది, అందుకే 13న ఓటుతో బుద్ధి చెప్పండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉండి, ఏలూరు, గన్నవరం, ఒంగోలు ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ముఖ్యమంత్రి పదవికి జగన్ అనర్హుడు అంటూ వివేకా సతీమణి సౌభాగ్యమ కుమార్తె సునీత ఈ వ్యాఖ్యలు చేశారు. కడప గడ్డపై కన్నీరు పెట్టుకున్న రాజన్న బిడ్డ. అన్న జగన్ మాటలపై భావోద్వేగానికి గురైన షర్మిల, చెల్లెల్ని వ్యక్తిత్వ హననం చేయించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. ప్రజల జీవితాల్లో సంతోషమే చంద్రబాబు ఆకాంక్ష. పేదలకు, యువతకు ఏదో చేయాలనే తపన ఆయనలో ఎప్పుడూ ఉంటుంది. తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యలు చేశారు. ఇక భాజపాకు ఏటీఎం బాబు, బి టీం బాబు.
జగన్ చంద్రబాబుల్లో ఎవరికి ఓటేసినా భాజపాకు ఓటేసినట్లే దేశాన్ని రక్షించే ఇండియా కూటమికి మద్దతు ఇవ్వండి. విజయవాడ బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఇక సాక్షి ఎడిషన్ చూద్దాం. చంద్రబాబు, షర్మిల, మిలాఖత్ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్రయోజనం చేకూర్చేలా ఆమె ప్రయోజనం చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై చంద్రబాబు గ్యాంగ్ చిమ్ముతున్న విషయాన్ని వెదజల్లుతున్న పీసీసీ చీఫ్ చంద్రబాబు సూచించిన మేరకే అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపిక చేశారంటున్నారు. దీనికి ప్రతిఫలంగా కడప లోక్సభ స్థానంలో షర్మిలకు టీడీపీ, బీజేపీ ఓట్లు బదలాయించేలా లోపాయికార ఒప్పందం చేసుకున్నారంటున్నారు. అందులో భాగంగానే అక్కడ డమ్మి అభ్యర్థిని బరిలోకి దించారు బాబు అంటున్నారు. ఇక గొంతు నొక్కేస్తున్నారు. మంగళగిరి, పుత్తూరు, కడప ఎన్నికల సభల్లో సీఎం వైఎస్ జగన్ నిన్న పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఇక 5 ఏళ్లకు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు, మీ జగన్ నొక్కిన బటన్లకు కోడ్ పేరుతో డబ్బులు ఆపేశారు. మీరు నులిమేది నా అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు, రైతన్నలు, విద్యార్థుల గొంతుల్నే. ఇవేవో ఎన్నికల కోసం తెచ్చిన పథకాలు కాదు, ఎన్నికలకు 2-3 నెలల ముందు తెచ్చినవే, అంతకంటే కాదు. సో 5 ఏళ్లుగా కొనసాగుతున్న స్కీమ్లను ఒకటేసారి అడ్డుకున్నారు ప్రతిపక్షాలు అంటూ మండిపడ్డారు. అవ్వాతాతలకు ఇంటింటికే పెన్షన్లను అడ్డుకుంటున్నారు. వీటి కోసం మీ బిడ్డ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చారు. చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలు, వెనకబాటుతనం ఆధారంగానే ముస్లింలకు 4% రిజర్వేషన్లు, అలాగే మైనార్టీలకు మీ బిడ్డ జగన్ ఎప్పటికీ తోడుగా ఉంటాడు. వైఎస్ఆర్ బాటలో మరో 4 అడుగులు ముందుకేసా ముస్లింలకు 7 అసెంబ్లీ సీట్లు ఇచ్చి రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన ఘనత మనదే అంటూ సీఎం జగన్ అంటున్నారు. ఇక బాబు బార్ కోడ్ కుట్ర, ఉయ్ యాప్ పేరుతో ఎన్నికల అక్రమాలకు బరి తెగింపు, 1000 కోట్లతో ఓట్లు కొనుగోలుకు సిద్ధం. అధికారంలో ఉండగా ప్రజా సాధికార సర్వే పేరుతో డేటా చౌర్యం. ఇప్పుడు ఉయ్ యాప్లో ఓటర్ల సమగ్ర సమాచారం, ఓటర్ల స్లిప్లతో ప్రత్యేక బార్ కోడ్ ఉన్న కరపత్రాలు పంపిణీ. బార్ కోడ్ స్కాన్ చేయగానే హైదరాబాద్ నుంచి డిజిటల్ చెల్లింపులు, ఓటరుకు 5,000 చెల్లిస్తున్నట్లు సమాచారం ఉందంటున్నారు. ఇక ఓటర్లకు డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు టీడీపీ తీసుకొచ్చిన ఈ ఉయ్ యాప్ అంటూ ఒంగోలులో ఓటర్ స్లిప్తో పాటు పంపిణీ చేసిన కరపత్రాలపై బార్ కోడ్, క్యూఆర్ కోడ్, ఈ చిత్రాన్ని మనం చూడొచ్చు. ఇక హైకోర్టు కన్నా మీరే ఎక్కువ, ప్రజలు వారి సొమ్మును వారు పొందకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదంటున్నారు. మీ ఉత్తర్వులను అబయన్స్లో పెట్టిన తర్వాత ప్రభుత్వాన్ని వివరణ కోరని ఏంటి? అసలు గతంలో ఏపీలో పసుపు కుంకుమకు, అన్నదాత సుఖీభవకు, తెలంగాణలో రైతు బంధుకు అనుమతి ఇచ్చారుగా, ఇప్పుడెందుకు అనుమతి ఇవ్వరు? ఇవి పాత పథకాలే, మీ భిన్న వైఖరికి ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఇలా ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు సీజే ధర్మాసనం. రిజిస్ట్రీని బెదిరించడంపైన, పిటిషనర్లపైన కూడా మండిపడింది ధర్మాసనం. ఎన్ఓసీ ఇవ్వకుండా ఈసీ మరిన్ని వివరణలు అడిగింది. ఎన్ఓసీ లేకుండా బ్యాంకులు నిధులు పంపిణీ చేయవు. ఈసీ తీరుతో నిధుల పంపిణీ చేసే పరిస్థితి లేదంటున్నారు. ఇక కూటమి కళ్ల ముందు ఓటమి, తారాస్థాయికి చేరిన టీడీపీ అరాచకాలు, తీవ్ర ఫ్రస్ట్రేషన్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. చెప్పుకోవడానికి చేసిన మేలేమీ లేక సీఎం జగన్పై పడిన పచ్చ నేతలు. ఎవరి భూములపై వారికి సర్వ హక్కులు కల్పించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై విష ప్రచారం. రైతులు, విద్యార్థులు, మహిళల ఖాతాల్లో నిధులు జమ కాకుండా మోకాలడ్డు. జగన్పై దూషణలు, దాడులకు ఉసిగొలుపుతూ రెచ్చిపోతున్న పవన్ బాబు రెచ్చగొట్టడంతోనే విజయవాడలో సీఎం జగన్పై అత్యాజ్ఞం చేశారంటున్నారు. బీసీ నేత ఆర్ కృష్ణయ్య పైన మొన్న దాడి జరిగింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలపై గుండాయిజం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూద్దాం. చివరిగా బటన్ కుట్రలు బద్దలు, జగన్ నాటకం బయటపెట్టిన ఎన్నికల కమిషన్. జనవరి, మార్చి మధ్య 6 పథకాలకు బటన్ నొక్కుడు. నెలలు దాటినా ఖాతాల్లో జమ చేయకుండా జాప్యం జరుగుతోంది. పోలింగ్కు ముందు ఖాతాల్లో వేసి లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారంటున్నారు. సో హైకోర్టు నుంచి వెసులుబాటులతో అర్ధరాత్రి హంగామా సృష్టించారు. అనుమతి కోసం ఈసీకి సీఎస్ జవహర్ రెడ్డి లేఖ, వరుస ప్రశ్నలు సంధించిన ఎన్నికల కమిషన్. జనవరి, మార్చి మధ్య మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి? 6 పథకాలకు ఇప్పుడే నిధులు ఎలా వచ్చాయి? అయితే ఇవే పథకాలకు గతంలో ఎప్పుడు జమ చేశారు? ఇన్ని నెలలు ఇవ్వకుండా ఇప్పుడు అర్జెంటుగా ఏంటి, ఎందుకుంది అంటున్నారు. బదులు ఇవ్వాలని దీనికి సీఎస్కు ఈసీ ఆదేశాలు జారీ చేశారు. సీఎస్ సమాధానంతో కుట్రపై మరింత స్పష్టత. కావాలనే నిధులు విడుదల చేయాలని నిర్ధారణ, పోలింగ్ తర్వాతే జమ చేయాలని సీఎస్కు ఆదేశం. ఇక నిధుల పంపిణీకి ఈసీ ఎన్ఓసీ ఇవ్వలేదు. 11 నుంచి 13 వరకు సొమ్ము జమ చేయొద్దని సింగిల్ జడ్జ్ ఉత్తర్వులున్నాయి. అప్పీళ్లపై విచారణ జరిపి ఏం ప్రయోజనం? హైకోర్టు సెలవుల తర్వాతే విచారణ. నేటి సాయంత్రంతో ప్రచారం సమాప్తం. సాయంత్రం 6 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ అమల్లోకి. ఆ సమయంలో లౌడ్ స్పీకర్లు, బహిరంగ సభలకు నిషేధం.
నీకోసం త్యాగం చేశానని బైబిల్పై ప్రమాణం చేస్తా, నేను డబ్బు పోస్ట్ అడిగానని ప్రమాణం చేయగలవా? జగన్కు షర్మిల సవాల్ విసిరారు. నన్ను రాజకీయాలకు తీసుకొచ్చింది ఎవరు? అసలు పాదయాత్ర సమయంలో పార్టీ అంతా నా చుట్టూనే ఉంది. రాజకీయ కాంక్ష ఉంటే వైసీపీని హైజాక్ చేయలేనా నేను? అవినాష్ రెడ్డి చెప్పిన మాటలకు కన్విన్స్ అవ్వడానికి నువ్వెవరు? నువ్వేమైనా రాజ్యాంగమా అంటూ జగన్కు సూటిగా ప్రశ్నించారు. ఇక జగన్కు ఓటేస్తే ఉరితాడే, మీ బిడ్డనంటూ మీ భూమి కొట్టేస్తాడు చంద్రబాబు. ఆయన మళ్ళీ వస్తే మీ ఆస్తి మీది కాదు, భూ రికార్డులు ప్రైవేట్ ఏజెంట్ వద్ద పెడతారట, టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ను ఆయనే నామినేట్ చేస్తారట, కోర్టుకు వెళ్ళకూడదంట అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక భారతి నన్ను నరికేస్తారు, షర్మిలను నరికేస్తారు, మాకు ప్రాణహాని ఉందంటూ సునీత చెప్తున్నారు. నా పిల్లలకు వీలునామా రాసి వచ్చాను, సింగిల్ ప్లేయర్గా ఉండాలనే వివేక హత్య, జగన్ను ఎదిరించగల సత్తా ఉందనే భయం వివేక కుమార్తె సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక చంద్రబాబు ప్రజలు దేవుడిని చూస్తారు, నిజం గెలవాలి యాత్ర అరుదైన ఘట్టం, బాబు అరెస్టుతో చాలా బాధపడ్డాను, 204 మంది కార్యకర్తలు చనిపోయారు. అప్పుడు 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అంతా కూడా ధ్వంసమైంది, మహిళలను దూషించే హక్కు కూడా ఎవరిచ్చారు? కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి మేలు, బాబుకు కుప్పంలో 1,00,000 మెజార్టీ ఖాయమంటూ నారా భువనేశ్వరి వెల్లడించారు. సో ఇది ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్. ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. ఇక ఆఖరి అంకానికి నేటితో ముగియనుంది, అన్ని మైకులు కూడా మూగబోనున్నాయి. అయితే బీజేపీది కార్పొరేట్ అనుకూల వైఖరన్న ఖర్గే, అలాగే కాంగ్రెస్ది ఓట్ జిహాదీ రాజకీయం అన్న మోదీ. తెలంగాణకు అసలు మోదీ చేసింది ఏమీ లేదు అంటూ కేసీఆర్ అంటుంటే, అసలు ప్రత్యర్థులపై పైచేయి కోసం పార్టీలు ఏ విధంగా పాట్లు పడుతున్నాయి, చివరి రోజు ఇంకా ఎలాంటి అమలు పొదలోంచి